నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైరల్ అవుతున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్న అంశం ఏదైనా ఉంది అని అంటే గనక, ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో కేవలం ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు ఎవరైతే ఆ వివిఐపీస్ ఉంటారో, ఆ వివివిఐపీఎస్ అంటే ఎన్ని వీలు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ భోజనాల ఖర్చు తెలిస్తే కంగు తింటారు ఎవరైనా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ ముగ్గురు నలుగురు వ్యక్తుల భోజనాలకే ఇంత ఖర్చు అయిందంటే ఇక మిగతా వాళ్ళ ఖర్చులు ఎన్ని ఉంటాయి, అసలు ఆ ఖర్చులు ఎంతున్నాయి, మొత్తం ఎందుకని ప్రభుత్వం బయట పెట్టట్లేదు ప్రస్తుతం కూటమి సర్కారు ఆ ఖర్చుల్ని అంటే ఆ దుబారా ఖర్చులు అనాలా ఏమనాలో, నిధుల దుర్వినియోగం అనాలా ఏమనాలా మీరు కూడా చెప్పండి కమెంట్ బాక్స్లో. సో వాటన్నిటిని ఎందుకని ప్రభుత్వం బయట పెట్టట్లేదు, నిదానంగా ఒక్కొక్కటి తీస్తుందంటే అసలు తవ్వటం మొదలు పెడితే ఎన్ని బయటకు వస్తాయి అని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. సో ప్రస్తుతానికి చూసుకుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సీఎంఓలో కేవలం ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల భోజనాలు ఖర్చే 27,37,00,000 చిల్లర అమౌంట్ అయ్యింది అని చెప్పేసి తెలుస్తోంది. సో అంతలా భోజనం ఏం తిన్నారంటే వాళ్ళ భోజనం ఖర్చు ఒక్కొక్క పూటకి 75,000. అంటే ఇప్పుడు అంటే చూచాయిగా తెలుస్తున్నది, ఇంటర్నల్గా ఉన్న సమాచారం ప్రకారం, బయట జనం కూడా మాట్లాడుకుంటున్న ప్రకారం ఏంటంటే ఆ ముగ్గురు నలుగురు వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు, అలాగే ధనుంజయ రెడ్డి ఒకరు, కృష్ణమోహన్ రెడ్డి ఒకరు, ఇంకొక వ్యక్తి ఇంకొకరు అని చెప్పేసి చూచాయిగా తెలుస్తుంది. కన్ఫామ్ అయితే కాదు, వీళ్ళ నలుగురు ముగ్గురు అయితే కన్ఫామ్ అయితే కాదు, బట్ వీళ్ళే అని మాత్రం ఇంటర్నల్గా సమాచారం. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు, రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ వీళ్ళే అయి ఉంటారు అని చెప్పేసి గుసగుసలు ఆడుకుంటున్నారు. సో అయితే వీళ్ళు అంతలా ఏం భోజనం చేశారు, విజయవాడ హోటల్స్ నుంచి తెప్పించుకున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది. సో విజయవాడ హోటల్స్ నుంచి ఒక పూటకి 75,000 రూపాయలు అంటే రోజుకి 1,50,000 రూపాయలు. అంటే వారానికి ఎంత, నెలకి ఎంత, మొత్తం 5 ఏళ్లలో ఎంత అనేది కౌంట్ చేస్తే 27,37,00,000 అమౌంట్ అయింది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. సో అంటే వీళ్ళకి అసలు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదా అని అడగాలనిపిస్తుంది నాకు. ఎందుకని అంటే మనం ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా సచివాలయంలో సిబ్బంది కావచ్చు, వాళ్ళందరి భోజనాల ఖర్చు ఎవరు భరిస్తున్నారు అనంటే మనమే, ప్రజలమే భరిస్తున్నాం. ప్రజల ట్యాక్సులు ఉంటాయి కదా, ప్రజలు ప్రభుత్వానికి కట్టే పన్నులు ఉంటాయి కదా. అంటే మనం కూరగాయలు కొనుక్కున్నా కానీ ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుందనే విషయం మనలో చాలా తక్కువ మందికి తెలుసు. మనం వెచ్చాలు కొనుక్కున్నా అంటే ఇంట్లో సరుకులు కొనుక్కున్నా సరే దాంట్లో నుంచి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంటే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్సులు కడుతుంటాం కదా, అది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు దీన్ని. సో వీటిల్లో నుంచి కూడా ప్రభుత్వానికి పన్నులు వెళ్తాయి. మరి ఆ పన్నులు వెళ్తే ఆ పన్నుల రూపంలో నుంచే వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ అనుభవిస్తున్నారు. అంటే మనం రక్తాన్ని చెమటగా మార్చి, చెమటని చిందించి, శ్రమ చేసి, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకుని దాంట్లో నుంచి ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే ఆ పన్నుల్ని వీళ్ళిలాగా దుర్వినియోగం చేస్తున్నారా అని చెప్పేసి ప్రస్తుతం ప్రజలంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కదా, అసహించుకుంటున్నారు కూడా. ఒక రకంగా చెప్పాలంటే మరి అంతలా అసహించుకున్నారు కాబట్టే వాళ్ళని 151 సీట్ల నుంచి 11 సీట్లకి దించేశారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్థాయిలో వాళ్ళ అవినీతి అంతా కూడా బయటపడుతుందంటే, వాళ్ళ దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం, అలాగే దుబారా ఖర్చులు కూడా అన్నీ బయటపడుతున్నాయి అని అంటే మరి భవిష్యత్తు కాలంలో ప్రతిపక్ష హోదా 2029లో కూడా దక్కుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రజల్లో నుంచి ఇంతటి చిత్కారం ఎదుర్కొంటున్నారంటే డెఫినెట్గా 2029లో కూడా ప్రతిపక్ష హోదా డౌటే అని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి. సో ఇక చూసుకుంటే ఇది ఒక్కటి మాత్రమే కాదు, గతంలో వీళ్ళ భోజనాల ఖర్చే కాకుండా చిరుతిళ్ళ ఖర్చు కూడా బయటపడింది. కేవలం ఒక ఎగ్ పఫ్లకే ఒక 3,20,00,000 40,00,000 అని చెప్పేసి ఒక విషయం బయటకు వచ్చింది 2024లో. అలాగే సమోసాలకే ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి కూడా 2025లో ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అంటే ఇది సీఎంఓకి వచ్చిన, ఎవరైతే సీఎంఓకి పనుల మీద వస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్ పఫ్లే ఇచ్చేశారా?
సో అంత ఎగ్ పఫ్లు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి పంపించారు అంటే మరి ఎమ్మెల్యేలు మంత్రులంతా ఎందుకు చెప్తున్నారు మేము సీఎంఓకి వెళ్తే గంటల గంటలు కూర్చోబెట్టారే కానీ ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతే దక్కలేదు అని చెప్పేసి. సో 5 ఏళ్లలో ఎమ్మెల్యేలు మంత్రులు అన్నిసార్లు వెళ్ళాడా? వాళ్ళందరూ కూడా ఎగ్ పఫ్లే తిన్నారా సీఎంఓకి వెళ్ళినప్పుడు లేకపోతే సచివాలయానికి వెళ్ళినప్పుడు? ఇది ఎక్కడ వింత? సమోసాలకు 5 కోట్లు ఖర్చు అయిందా? ఎన్ని సమోసాలు తిన్నారు? అసలు 5 ఏళ్లలోనూ మొత్తం సీఎంఓ కార్యాలయంలో సిబ్బంది అలాగే సచివాలయం కార్యాలయంలో సిబ్బంది మొత్తం అంతా కూడా సమోసాలు ఎగ్ పఫ్లే దీన్ని బతికేశారా? దాంట్లో మహేష్ బాబు అంటాడు కదా, ఫ్యామిలీ క్యారియర్లు పట్టుకుపోతున్నారు, ఉప్మాలు దీన్ని బతికేస్తున్నారా అని చెప్పేసి. అలాగే సచివాలయం సిబ్బంది అలాగే దాంతోపాటుగా సీఎంఓలో సిబ్బంది మొత్తం అంతా కూడా గత 5 ఏళ్ళు సమోసాలు ఎగ్ పఫ్లే దీన్ని బతికేశారా అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. నిధుల దుర్వినియోగం అని అంటే నాకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం వస్తుంది. గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఆయన నివాసంలో ఉండటానికి ఆ పైన ఫెన్సింగ్ అంతా కూడా ప్రభుత్వ సొమ్ముతోనే ఏర్పాటు చేశారు, జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము కాదు అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, మరి వాటన్నిటిని ఎందుకు ఉంచారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. వాటిని ఎందుకు తీసేయలేదు, ప్రభుత్వం వాటిని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే పోయింది, అంతా కూడా బిగిచ్చేశారు, మళ్ళీ ఓడబిగితే ఆ గోడలు అవంతా డ్యామేజ్ అవుతాయి అని అనుకోవచ్చు. సో ప్రభుత్వానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాని తాలూకు డబ్బుని చెల్లించలేదు ఇప్పటివరకు? అలాగే ఈ తాడేపల్లి ఇంటికి పక్కన చాలామంది ఇళ్లని ఖాళీ చేయించేసి అక్కడ రోడ్లు వేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ఖర్చుతోనే చేయించుకున్నారు. మరి దాన్ని ఎందుకు చెల్లించడం లేదు తిరిగి? అలాగే జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ఇంటికి దగ్గరలోనే ఒక హెలిప్యాడ్ కూడా వేయించుకున్నారు, అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే. సో మరి దాన్ని ఆయన అధికారంలో ఉండగా అయితే దాన్ని ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ప్రజల సొమ్ముతోటి అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి హెలిప్యాడ్ ఏర్పాటు చేయించుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, అదేమి ప్రభుత్వ భవనం కాదు కదా, అక్కడ ఏర్పాటు చేయించాం కాబట్టి నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి ఉంటాడు. సో కాబట్టి ప్రభుత్వ భవనమే కాబట్టి ఆ ఫెసిలిటీ ఎక్కడికి పోదు, ప్రభుత్వం దగ్గర నుంచి అంటే ప్రజల సొమ్ముతోటి మనం అక్కడ హెలికాప్టర్కి ల్యాండింగ్కి హెలిప్యాడ్ ఏర్పాటు చేయించిన ఇబ్బంది ఏం కాదులే అనుకోవడానికి. ఈయన ముఖ్యమంత్రి దిగిపోయాడు కానీ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఆ ఫెసిలిటీస్. మరి ఆయన నుంచి ఎందుకని డబ్బు వసూలు చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం? సో ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ప్రభుత్వము ఎక్కడా స్పందించడం లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా స్పందించడం లేదు. సో ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ప్రతిపక్షాన్ని విలేకరులు కూడా ప్రశ్నించడం లేదు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు మీరు గతంలో ఇలాగా దుర్వినియోగం చేశారు కదా, నిధులు దుర్వినియోగం చేశారు కదా, మీ ఇంటి రిపేర్లకి, మీ ఇంటి ఫెన్సింగ్లకి, మీ ఇంటి పక్కన రోడ్లు వేయించుకోవడానికి, మీ ఇంటి దగ్గరలోనే హెలికాప్టర్లో ల్యాండింగ్కి హెలిప్యాడ్లు వేయించుకోవడానికి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కదా, దాని తాలూకు అమౌంట్ అంతా కూడా మరి ప్రభుత్వానికి చెల్లిస్తారా అని చెప్పేసి ఏ విలేకరి కానీ ఏ రిపోర్టర్ కానీ ఎవరూ ప్రశ్నించడం లేదు జగన్మోహన్ రెడ్డిని. ఇది ఎక్కడ వింతో అర్థం కావటం లేదని చెప్పేసి ప్రజలంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో లోకేష్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ అంటే 2014 నుంచి 2019 మధ్య నిర్వహించారు కదా 2-3 సార్లు. సో ఆ టైంలో లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో అంటే 2018 కానీ లేకపోతే 2017 కానీ మొత్తానికి ఆ టైంలో జరిగిన సిఐఐ సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ లోకేష్ చూసుకున్నారు. లోకేష్ చూసుకున్నప్పుడు ఆయన విశాఖపట్నం నుంచి అమరావతికి రెగ్యులర్గా జర్నీ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో లోకేష్ చిరుతిళ్ళకే 25 లక్షలు ఖర్చు అయింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు. సాక్షిలో ఒక పెద్ద కథనం కూడా వచ్చింది. ఇప్పుడైతే వెతకండి, మీరు సాక్షి న్యూస్ పేపర్లోని కానీ సాక్షి వెబ్సైట్లో కానీ వెతకండి, ఆ ఫొటోస్ ఎక్కడా కనిపించవు. ఆ ఫొటోస్ అన్ని తీసేసినట్టున్నారు. ఎందుకంటే లోకేష్ ఒక పెద్ద కేసు కూడా వేశాడు, పరువు నష్టం దావా వేశాడు. విశాఖపట్నంలోని సెషన్స్ కోర్టులోనే దేంట్లోనూ వేశాడు లోకేష్. సో ఇప్పుడు కూడా మొన్న కూడా వెళ్ళొచ్చారు లోకేష్, దానికి సంబంధించే విచారణకు సంబంధించి లోకేష్ వెళ్ళొచ్చారు. సాక్షి మీద డిఫర్మేషన్ కేసు ఇంకా నడుస్తుంది. సో అయితే ఆనాడు లోకేష్ మీద అలాంటి నింద వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చిరుతిళ్ళకే అంటే చిక్కీలకి, చిప్స్కి, లేకపోతే పల్లీలకి ఇలాంటి వాటికే లోకేష్ 25 లక్షలు ఖర్చు చేశాడు అని చెప్పేసి సాక్షిలో ఒక పెద్ద కథనాన్ని రాశారు. మరి దాన్ని ఎక్కడా నిరూపించలేకపోయారే. ఒకవేళ ఇప్పుడు కూటమి సర్కారు కూడా ఈ సమోసాలకి, ఎగ్ పఫ్ఫులకి, అలాగే భోజనాలకి సంబంధించిన ఖర్చులు ఇంత పెట్టింది గత ప్రభుత్వం అని చెప్పేసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి అనౌన్స్ చేయగానే సరికాదు. ఎవరెవరు ఆ బిల్లులు పెట్టారు, ఎవరి భోజనాల కోసం ఆ బిల్లులు పెట్టారు, ఆ పేర్లన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బయట పెట్టి తీరాల్సిందే. అంటే గత ప్రభుత్వాన్ని కాపాడదామనే ఉద్దేశంతో పేర్లు బయట పెట్టడం లేదా అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడే పరిస్థితిని ప్రభుత్వం తెచ్చుకోకూడదు. లేదా గత ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం లేకనే వాళ్ళు ఈ పేర్లని బయట పెట్టట్లేదా అని చెప్పేసి ప్రభుత్వం పిరికితనం గురించి ప్రజలు మాట్లాడుకునే విధంగా ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇలాగ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. వాళ్ళని ఖచ్చితంగా దీని విషయంలో ప్రశ్నించాలి కూడా ఈ ప్రభుత్వం. ఒకవేళ అలా చేయకపోతే కనుక ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీని మీద మీరేమంటారు? నిజంగానే ఇలా భోజనాలకి కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అని అంటే దానికి ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.